జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం వారఫలాలు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకుందాము. గోచర గ్రహస్థితుల సంచారం. కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురువు మరియు రాహువు గురుదేవుడు రాహుదేవుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో కేతుదేవుడు సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో కుజశనుల సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో రవి బుధుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు సంచారము ఆఖరిదైన మీనరాశిలో జరుగుతూ ఉంది. గోచర గ్రహస్థితుల రీత్యా చంద్రుడు మనకి ఈ వారం మిథున రాశి నుంచి ఈ వారం అంతా మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ 3 రాశుల్లో ఆయన ట్రాన్సిట్ ఉంటుంది ఈ వారము. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తదితర విషయాలని మనం తెలుసుకుందాం. గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం విశేష అంశం గోచర గ్రహస్థితుల్లో ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే ఈ వారం ప్రథమమైన రోజు అంటే ఆదివారం పూటే సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి వచ్చారు. మేషరాశి అంటేనే ఆయనకి వచ్చేస్తానము. అక్కడ పైగా గురు భగవానుడితోటి కూడి సంచారం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సిట్, మంచి గోచర గ్రహస్థితి, అద్భుతమైన గోచర గ్రహస్థితి అని చెప్పచ్చు. కారణం ఏంటంటే గురు భగవానుడు మేషరాశిలో ఉండగా సూర్యనారాయణమూర్తి రావడము. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ ఉంటారు. కానీ ఆయన అసలు మేషరాశిలోకి అడుగుపెట్టడమే చాలా ఉత్తమం అనుకుంటే, అందులో ఇప్పుడు గురు భగవానుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన అడుగు పెట్టడం అంటే మామూలు కాదండి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ చాలా మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళైనా, మీ పేరు మీద ఏమైనా గుళ్ళు ఉన్నా, మీ పెద్దలు ఏమైనా గుళ్ళు కట్టించున్నా, మీరేమన్నా దేవాలయాలు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా, లేదా ఇదివరకు కాలంలో మీరు దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల సంక్షేమానికి ఏమన్నా డొనేట్ చేస్తున్నా, మీ దగ్గర డబ్బులు లేవు అసలు డొనేట్ చేయడానికి, కానీ మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో భగవంతుని దండం పెట్టుకున్నారు, దేవాలయంలో ఏమన్నా అన్క్లీన్లీగా ఉంటే ఉడతా భక్తిగా మీరు క్లీన్ చేయడం, అంటే ఎక్కడన్నా పూలు కనిపించినా, లేదంటే ఏవైనా గ్లాసులు అలా పడేసి ఉంటే మీవి కాకపోయినా మీరు సంశయించకుండా ఎలాంటి నామోషి చెందకుండా తీసి డస్ట్బిన్లో వేయడము, ఇలాంటివి మీరు చేసి ఉంటే, పూలైతే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఉండడము, మీరు ఒక ట్రస్టీగా ఉన్న గురుస్థానంలో మీరు ఉంటే, అంటే మీరు ప్రవచనాలు చెప్పే భాగవతోత్తములు అయినా మీరు, అలాగే చాలామంది ధర్మ సందేహాలు తీర్చే వృత్తిలో ఉన్నా, అలాగే మీరు టీచింగ్ ఫీల్డ్స్లో ఉంటే, అధ్యాపకులుగా ఉన్నా సరే, లేదా మన వేద కళల్ని అభ్యసింపచేసే వృత్తుల్లో ఉన్నా కూడా, అంటే సంగీతం నేర్పించేవాళ్ళు కావచ్చు, నృత్యం నేర్పించేవాళ్ళు, సంగీత వాయిద్యాలు నేర్పించే వాళ్ళు అవ్వచ్చు, మీరు ఆస్ట్రాలజర్స్, వాస్తుకు సంబంధించిన వాళ్ళు, ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా, గురు భగవానుడికి సంబంధించిన లైబ్రరీస్లో పనిచేసేవాళ్ళు, ఇలాగా ఏ వృత్తిలో ఇప్పుడు మనం తెలుసుకున్న ఎందులో మీరు ఉన్నా కూడా చాలా బలోపేతం చేయబోతున్నారు. మీ జన్మకుండలి ఎలా ఉన్నా సరే ఇది చాలా మంచి బ్లెస్సింగ్స్ని మీకు అందజేస్తూ ఉంది. మామూలు బ్లెస్సింగ్స్ కాదు. గురు భగవానుడు మేషరాశిలో ఉంటూ మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన మేషరాశిలోకి రాడు. ప్రతి సంవత్సరం సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి వస్తాడు. కానీ గురు భగవానుడు మేలో మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మనకి మేలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన తిరిగి మేషరాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు చక్కగా పడుతుంది. ఈ 12 సంవత్సరాలకి సరిపడా వరాన్ని వీళ్ళిద్దరూ మనకి అందరికీ కూడా ప్రసాదించబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సంబంధిత రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అయితే మరి మిగతా వాళ్ళ మాట ఏంటి అంటే, మిగతా వాళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ రావడానికి మనం ఒక పరిహారం చేద్దాం. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకున్న రంగాల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. అలా లేని వాళ్ళు కూడా, ఇప్పుడు మనం తెలుసుకున్న రంగంలో లేని వాళ్ళు కూడా రవి గురువుల సంయోగం వల్ల ప్లస్ని యాక్టివేట్ చేసుకోవడానికి, అది చాలా మంచి యోగం అనే చెప్పాలి. రవి గురువుల సంయోగము దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మంచి, అంటే మీరు స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా, ఇప్పుడు జనరల్గా మీకు మీరే ఒక సాధన చేస్తూ ఉన్నా కూడా రవి గురువులు మీకు శుభాన్ని చేకూరుస్తారు. మీరు కూడా
మనం తెలుసుకున్న మొదట కోవలోకి వస్తారు. అంటే మనం గురుస్థానంలో ఉన్న వాళ్ళని చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్షన్స్, దేవాలయాలు ఇలాంటి వాటిల్లోకి మీరు కూడా చేరుతారు. మీ అందరికీ కూడా అంటే ఈ స్థానంలో ఉన్న అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ గురువు మరియు సూర్యనారాయణమూర్తి దయ వల్ల రాబోతూ ఉన్నాయి. ఆ ఫలితాలు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏమేమి జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. అయితే ఒక విషయాన్ని మర్చిపోకండి, మనం రెమెడీ చేసుకోవడం మటుకు చాలా ముఖ్యము. ఎందుకంటే మీరు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు దీన్ని ఒడిసి పట్టుకొని ఉండాలంటే కనుక డెఫినెట్గా రెమెడీ చేసుకుంటేనే దీన్ని ఒడిసి పట్టుకొని ఉండగలుగుతారు. అదర్వైజ్ ఇప్పుడు గోచారం ప్రసాదించేది ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది, అన్ని వర్షం నీటిని నిల్వ చేసుకుంటే మనకి వాటర్ నిల్వలు ఉంటే కనుక తర్వాత మనకి వర్షాలు సంవత్సరం అంతా ఉపయోగపడతాయి. ఇలా 12 సంవత్సరాలు మనకి సమృద్ధిగా మన జీవితంలో ఏ లోటు లేకుండా సాగాలి అంటే కనుక ఈ వారం నుంచి చాలా కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మనం ఇప్పటికీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టేసాము. సో మనకి సంవత్సరం మొదట్లో కొన్ని శుభక్రతువులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మన ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రవి గురులు మరియు మిగతా గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి, ఈ విషయాలు ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతమైన శుభ సమయము. బాగా వ్యాపారం సాగుతుంది, మంచి అనుకూలతలు మీరు వ్యాపారంలో చూస్తారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి కూడా. మొత్తానికి మీరు ఉద్యోగస్తుల అన్నది పక్కన పెడితే ఇక్కడి నుంచి మనం ఇందాక తెలుసుకున్నట్టు ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాల లోపల కూడా మీ ఫైనాన్షియల్ ముఖ చిత్రం మారుతుంది. ఫైనాన్షియల్ ముఖ చిత్రం మారుతుంది అంటే ఒక పాజిటివ్ వేలోకి రూట్ అవుతుంది. దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచే మీకు తెలియకుండానే అడుగులు పడతాయి. అన్నీ ఒక్కొక్కసారి మనకు తెలియాలనే ఉండదు. మనకి తెలియకుండా కూడా కొంతమంది వ్యక్తులు మనకి తెలియకుండానే కొంత వర్కింగ్స్ బ్యాక్గ్రౌండ్లో డెస్టినీ మన తరఫున చేస్తూ ఉంటుంది, ఏది మనకి పాజిటివ్ జరిగే అంశాలు. అలా ఇప్పుడు జరుగుతూ ఉంది. మీకు ఒక మంచి ఆపర్చునిటీ జనరేట్ అవ్వడం ద్వారా మీరు చేసిన ప్రయత్నాలు, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళంతా కూడా చర్చించుకుంటారు కదా మీ గురించి, వీళ్ళని తీసుకుందామా వద్దా అని. ఇలా మీ గురించి చర్చలు తర్జన భర్జనలు జరిగి చివరికి మిమ్మల్ని మీకే విజయాన్ని ప్రసాదించే విధంగా కొన్ని వర్కింగ్స్ జరుగుతాయి. అదే వ్యాపారము. ఇప్పుడు వ్యాపారం అంటే లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడము. ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో మీరు ఎవరికైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీ తల్లిగారికి చాలా శుభ సమయం. మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా శుభ సమయం మీ తల్లిగారికి ఏమైనా పెండింగ్ ప్రాపర్టీస్ ఉంటే అవి రావడానికి అవకాశం ఉంటుంది. మీ తల్లిగారికి పుట్టింటి నుంచి ఇది ఒక రకమైన బ్లెస్సింగ్. ఈ కమింగ్ 3 ఇయర్స్లో, డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో ఎప్పుడైనా జరగచ్చు. ఈ వారం నుంచి అది యాక్టివేట్ అవుతుంది. అది మీకు తర్వాత రోజుల్లో తెలుస్తుంది. బట్ ప్రోగ్రెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వారం నుంచి యాక్టివేషన్ వీటన్నిటికీ స్టార్ట్ అయింది. అలాగే అంటే మీ తల్లిగారు వర్కింగే అనుకోండి. సో తనకి ప్రొఫెషన్లో చాలా బాగా కలిసి వస్తుంది, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ 3 ఇయర్స్ తిరిగి చూసుకోకుండా ఉన్న విధంగా ఉంటుంది. మీకు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రోగ్రెసివ్ మూడ్లో ఉన్నారు తులారాశి వాళ్ళందరూ కూడా. ప్రత్యేకించి మీకు మంచి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు చాలా అందుకునే క్రమంలోనే ఇప్పుడు ఉన్నారు. అవి కంటిన్యూ అయ్యే విధంగా కూడా మీకున్నది. ఇవి మీకున్న ఫలితాలు చూశారు కదండి. మీ రాసే వాళ్ళకి ఏ ఫలితాలు. ఇప్పుడు మనం పరిహారాన్ని తెలుసుకున్నాం. ఈ వారం పరిహారం వచ్చేసేసి మీరు ఈ వారం అనే కాదండి, ఇది మీరు ఇక్కడి నుంచి ప్రారంభించి, అంటే ఇప్పుడు మనం తెలుసుకునే 14వ తారీఖు నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే 14వ తారీఖు వరకు కూడా, అంటే మే 14వ తారీఖు వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. దీనికోసం మీరు చిన్నగా డొనేషన్స్ చేయాలి. మీ శక్తి ఎంత ఉంటే అంత డొనేషన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఈ డొనేషన్ దేనికి చేస్తారు? గోశాలకు చేయండి, ఏదైనా దేవాలయానికి చేయండి. దేవాలయంలో ఉన్న పురోహితులకి ఏదైనా మీకు తోచిన దక్షిణ ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రోజుల్లో ఏ రోజు చేసినా పర్వాలేదు. మీకు కుదిరితే కనుక మనం తెలుసుకున్న వ్యవధిలో, అంటే ఈ ఏప్రిల్ 14 నుంచి మే 14 లోపల కనీసం ఒక 3 సార్లు దానాలు చేయడానికి ప్రయత్నించండి. 3 సార్లు కుదరని వాళ్ళు ఒక్కసారి ఇచ్చినా పర్వాలేదు. ఎవరెవరికి డొనేట్ చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్పాను.
ఇంకా ఇంకా ఎవరెవరికి చేయాలనేది నేను చెప్తాను. గోశాల ఒకటి, కన్స్ట్రక్షన్ అవుతున్న దేవాలయాలు ఒకటి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి పునరుద్ధరణ కోసం ఏమన్నా మహదవకాశాన్ని ఇచ్చి ఉంటే దానికి మీకు తోచినంత, శక్తికి మించి చేయమని చెప్పి ఎవరు చెప్పరు. మీకు తోచినంత మీ ఇంటి దగ్గర ఉన్నది కావచ్చు, మీకు తెలిసిన చోట కావచ్చు. ఇలాగా ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, ప్రజలకి సేవలు చేసే సంస్థలు, అలాంటి వాటికి మీరు డొనేట్ చేయడము. కొన్ని చోట్ల అనాథ శరణాలయాలు ఉంటాయి, అలాంటి చోట మీకు తోచినంత అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేయడము. వయోవృద్ధులు ఉన్న అనాథ శరణాలయాలు కూడా ఉంటాయి, హ్యాండిక్యాప్డ్ ఉన్న అనాథ శరణాలయాలు ఉంటాయి. వాళ్ళకి మీకు తోచినంత డొనేట్ చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. బయోలాజికల్ గురువులు మీకు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురు సమానంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మీకు తోచినంత ఏమన్నా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి మీరు డొనేట్ చేస్తే కనుక, ఇప్పుడు చేసే ఈ డొనేషను మీకు పూర్వజన్మ పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ జన్మలో మీకు రావాల్సిన యోగాలు, మీకు జన్మ కుండలీలు ఫ్రీజ్ అయిపోయి ఉంటే అవన్నీ కూడా అన్ఫ్రీజ్ అయ్యి మీకు ఫ్రీ ఫ్లోగా, అంటే ఇప్పుడు చూడండి అన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ఏ పనులు అవ్వట్లేదు, అన్నీ ఇక్కడ దాకా చివరి దాకా వచ్చి ఆగిపోతున్నాయి, అసలు ఏం అర్థం కావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ సెగ్మెంట్లో ఎవరికైనా కూడా మీరు డొనేషన్స్ చేయడము, అలాగే దాంతోపాటు మేధా దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకాన్ని ప్రతిరోజు వినడానికి ప్రయత్నించండి. మీరు చదివితే ఇంకా మంచిది. ఒక 3 సార్లు చదవడం, కానీ మీకు చదవడం రాకపోతే అప్పుడు 3 సార్లు వినడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఈ డొనేషన్స్తో పాటు చక్కటి రవి గురుల ఆశీస్సులు మీరు అందుకోండి. ఈ సూర్యనారాయణమూర్తి మరియు గురుదేవుడు ఆశీస్సుల వల్ల మన జీవితంలో జరిగే ఫలితాలు ఏంటంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనులు కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. అలాగే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ చివరి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అదృష్టం ఆతృటిలో తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం ఉపకరిస్తుంది. మీరు శక్తి ఉంటే కనుక లోపత్వం చూపించకుండా దానం చేయండి. పిన్నాస్తనం మటుకు దానంలో చూపించకూడదు. శక్తి ఉంటే కనుక చేసినా పర్వాలేదు అనుకుంటే, మీకు శక్తి లేకపోతే అప్పు చేసి చేయకూడదు. ఈ రెండు మటుకు మీరు గ్రహించుకోండి. మీకు శక్తి లేదు, ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వచ్చు, ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వడానికైతే ఉంటుంది కదా, అది లేదు. మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రం వినండి 3 సార్లు, లేదా చదవండి, సరిపోతుంది. మీకు శక్తి ఉంటే కనుక లోభత్వం చూపించకుండా ఇప్పుడు మనం తెలిసిన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దానం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏంటంటే రవి గురువులు పరిపూర్తి ఆశీస్సులు మనం చేసిన వాళ్ళందరికీ చక్కగా వస్తాయి. ఇది ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము. ఈ పరిహారం చక్కగా చేసుకోండి. మేధా దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించండి. దీనివల్ల మన జీవితాల్లో సకల సమ్మంగళాన్ని మనం ఆహ్వానించడానికి మనం ఒక ఇన్విటేషన్, అదృష్ట దేవతకి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం అనమాట. అమ్మ మా ఇంటికి రా అని చెప్పి. అంటే ఎప్పుడు మనం అలా అదృష్ట దేవతకి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది విడిగా మనకి జరగదు, ఇప్పుడే జరుగుతుంది. మళ్ళీ ఇలాంటిది అవకాశం మనకి రావాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు వేచి ఉండాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. అదృష్ట దేవతకి ఇన్విటేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఫ్లూక్లో అనుకోకుండా పెద్ద రాజకీయ నాయకులను కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కూడా ఎంత ప్రోటోకాల్ అన్నా ఒక్కొక్కసారి కలిసే అవకాశం ఉంటుంది. సో లేదంటే అనుకోకుండా ఎవరైనా రిఫరెన్స్ల ద్వారా అయినా కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ అన్నీ మనం బౌండరీస్ బ్రేక్ చేసుకొని అదృష్ట దేవత మన ఇన్విటేషన్ని అందుకోవడానికి రెడీగా ఉంది. సో ఎవరెవరు ఇన్విటేషన్ కార్డ్ అంటే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇన్విటేషన్ కార్డు మీరు ఇచ్చినట్లు, అమ్మ మా జీవితాల్లోకి రా అమ్మ అని చెప్పి. సో ఎవరెవరైతే అదృష్టం కోరుకుంటారో ఈ పరిహారాలు చేసుకోండి. చక్కగా అదృష్ట దేవతని మీ ఇంటికి ఆహ్వానించండి పూర్ణ కుంభ స్వాగతంతో. అలా మీరు చక్కగా అదృష్ట దేవత యొక్క ఆశీస్సులు చక్కగా మీరందరూ అందుకుంటారని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.